ఈ రేషన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఏదైతే ఫ్రాడ్ జరిగిందో అవన్నీ కూడా గుర్తించి, ఫ్రాడ్ అంటే మన దగ్గర తీసుకున్న రేషన్ ని కొంతమంది తినలేని వాళ్ళని అమ్ముకుంటూ మన రాష్ట్రాన్నే దాటి వెళ్లిన కాలాలు ఉన్నాయి. ఇవన్నీ మొన్న పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ లో పట్టుకుంటే వేలాది టన్నులు దొరికినాయి. అవన్నీ కూడా మన రాష్ట్రాన్ని దాటి పోయేటివే. ఇవన్నీ అరికట్టాలంటే దీనికి ఒక సరైన పద్ధతి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ఎవరైతే రైస్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రైస్ తీసుకొని, రైస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేపట్టిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గతంలో వాహనాల ద్వారా వేసేవాళ్ళు, అది కేవలం అది స్కామ్. ఆ వాహనాల్లో కూడా స్కామ్ జరిగింది. 2 లక్షల రూపాయలు పడితే దాన్ని 10 లక్షలకి మనకు అంటగట్టి దాంట్లో కూడా స్కామ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. ముఖ్యమంత్రి కాడ నుండి స్థానిక నాయకుల వరకు ఎవడైతే స్కాములు చేసినారో వాడికి ఖచ్చితంగా శిక్షిస్తుంది గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మన నియోజకవర్గంలో, మన గ్రామాల్లో కూడా చాలా మంది వైసీపీ నాయకులు భూ కబ్జాలు అయితేనేమి, ప్లాట్లు అయితేనేమి, ఎక్కడ ఏది కావాలో అది దోసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరినీ కూడా కక్కించే బాధ్యత ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే విధంగా ఇందాక వికలాంగులు అయితేనేమి, 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరికి కూడా ఈ రోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఉదయం నుంచి 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రేషన్ షాప్ ఓపెన్ లో ఉంటుంది. 12 నుంచి 4 గంటల వరకు కూడా ఈ వికలాంగులకి ఇంటికి చేర్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రేషన్ ని ఏదైతే కొత్తగా ప్రవేశపెట్టారో దీని అందరూ కూడా యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.